నా డిఎంలో 5 స్నాప్స్ అని చెప్పి మూత మోగిపోతుంది. నేను భయపడ్డా, నేను ఎక్కడైనా స్నాప్స్ పెట్టానని చెప్పి. దాని తర్వాత అర్థమైపోయింది ఇక్కడ పెద్ద ఇలా కథ మఫ్యలు నడుస్తుందని చెప్పి. ఇక మీరు రియాక్ట్ అవ్వమని చెప్తున్నారు కాబట్టి మన స్టైల్లో రియాక్ట్ అయ్యాం. ఇది ఒక బీటెక్ స్టూడెంట్ స్టోరీ. ఇది ప్రతి ఒక్కరు బీటెక్లోనే కుడతారా భయ్? బీటెక్లో జాబ్ గ్యారెంటీ ఉందో లేదో తెలియదు, కానీ కుడవడం మాత్రం గ్యారెంటీ. గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టాలి భయ్యా. ఇంటర్ అవ్వగానే పోరాగాళ్ళకి హార్డ్ తీసేసి పూతురు అవతులు పెట్టాలి. మ్యాటర్ ఏంటంటే, మెకానిక్ అబ్బాయి ఉంటాడు, సిఎస్సి అమ్మాయి ఉంటుంది. వీళ్ళిద్దరు 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. అప్పుడప్పుడు బాగానే మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు గొడవ కూడా పడతా ఉంటారు. ఇక తెలిసిందే కదా బ్రో, గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నంటే పామును పెంచుకున్నట్టే. మన మీదే బారి మనల్ని కాటేసిపోతుంది. ఇట్లా ఈ రిలేషన్షిప్ 2 years నడిచింది. 3rd year ఫస్ట్ సెమ్లో ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయింది. రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయి ఆ అమ్మాయి మంచిగానే మూవ్ ఆన్ అయిపోయింది, కానీ ఈ మొగోడు ఇంకా దాన్నే తలుచుకుంటూ అట్లే ఉన్నాడట. అయితే సడన్గా వీడు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన రూమ్లో వీడు ఎక్కేడుస్తున్నాడట. వాళ్ళ ఫ్రెండ్స్ పోయి ఏమైందని చెప్పి అడిగితే వాడు ఇట్లా ఫోన్ ఇచ్చిండట. ఆ ఫోన్ తీసుకొని చూస్తే అందులో ఒక 5 snaps ఉన్నాయి. ఆమె షేర్ చేసింది. ఎవరు? వన్ గర్ల్ ఫ్రెండ్. దాంట్లో వీడు ఒకటే స్నాప్ ఓపెన్ చేసిండు. ఆ ఒక్క స్నాప్ ఓపెన్ చేసి ఎక్కేడుస్తున్నాడు. ఏమున్నా అని చెప్పి మేము మిగతా స్నాప్లు ఓపెన్ చేసాం. రూమ్లో అందరు ఉన్నారు, ఒక 5 members దాకున్నారట. అప్పుడు ఆ ఫోన్ తీసుకుని ఆ స్నాప్స్ ఓపెన్ చేసి చూస్తే ఈ అమ్మాయి ఇంకొకరిని బ్లో జాబ్ చేసుకుంటూ వీనికి షేర్ చేసిందట. ఇగో ఇట్లా ఇట్లా ఈ యాంగిల్లో ఎవరికైతే బ్లో జాబ్ చేస్తుందో వాడు ఇట్లా ఫోన్ పట్టుకొని రికార్డ్ చేసి వీనికి పంపించిందట. ఈ స్నాప్లు చూసిన ప్రతి ఒక్కరికి ఫ్యూజులు ఎగిరినాయట. ఇక్కడ ఈ స్టోరీ వినగానే మనకి ఫ్యూజులు ఎగిరినాయి. అక్కడ వాడు ఫేస్ చేసిండు, వాని పరిస్థితి ఏంది? అసలు కరెక్ట్ పాయింట్ మాట్లాడితే ఆ అక్కకు దండం. నాకు మనోళ్ళకి ఇంత ట్రామా ఇచ్చినందుకు నువ్వు ఎక్కడున్నా ఆ స్నాప్చాట్ డిలీట్ చేయక్క. అసలైన పాయింట్కి వస్తే అసలు ఈమె ఏ ధైర్యం పెట్టుకొని వానికి ఆ స్నాపులు పంపింది అంటే, ఇక వీడు ఏం బీకలేననేగా, మెంటల్లీ వీని జావా కొట్టాలి ఎట్లయినా చెప్పే కదా పంపించింది. నిజం చెప్పాలంటే వీడేం బీకలేడు అనే ధైర్యంతోనే ఆమె అంత నీట్గా స్నాపులు పంపింది. ఈ స్నాపులు పంపించే ముందు వీడికి ఇది కనీసం ఏమైనా భయపడ్డా? ఎట్లా మయ్యకు చెప్తాడా, లీక్ చేస్తాడా, స్క్రీన్ రికార్డ్ చేసి ఎక్కడైనా వైరల్ చేస్తాడా అని భయం కూడా లేదు. బ్లాక్మెయిల్ ఏమైనా చేస్తానా భయం కూడా లేదు. ఎంత ధైర్యంగా పంపాలి? ఎందుకంత ధైర్యంగా పంపింది? ఎందుకంటే ఈ క్యాండిడేట్ ఏం బీకలేడు అనే ధైర్యంతోనే ఆ స్నాపులు పంపింది. వాడు ఒక ఎమోషనల్ ఫూల్ అని చెప్పి ఆమెకు అర్థమైపోయింది. వీడు ఇలా ఎమోషనల్ ఫూల్ ఎందుకు అయ్యాడు? కేవలం లవ్ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం. ఇది ఒక 140 కోట్ల మంది ఉన్న ప్రజలలో ఇది ఒక ఇద్దరి స్టోరీ మాత్రమే. అసొంటిది ఇట్లాంటి ఎన్ని లక్షల స్టోరీస్ బయట ఉన్నాయి, మనకి ఇది ఒకటే బయటపడ్డది. ఈ స్టోరీ వినగానే ఒక్కొక్క మొగోనికి గజ్జలు కొరికింది. ఇసొంటి 2-3 స్టోరీలు బయటపడ్డాయి అనుకో, గజ్జలు వలుగుతాయి ఒక్కొక్కరికి. మా ఫ్రెండ్స్లో ఒకడు ఉంటాడు, మామ పిల్లని సెట్ చేయి అని చెప్పి సావా కొడతాడు. ఒక 2 రోజుల నుంచి వెళ్ళి మనిషే మాయమైంది, కనిపించలేడు. రిలేషన్షిప్లకు పోయిన వాళ్ళ పరిస్థితే ఇట్లున్నది, ఇంకా రిలేషన్షిప్లకు పోని లేతకాయల పరిస్థితి. నేను మనలోకి ఒకటే చెప్తానా, బ్రతిమలాడడం వరకైతే ఓకే, కానీ ఒకరి కోసం దిగజారడం కరెక్ట్ కాదు. పోవాలి అనుకున్నది ఎట్లయినా పోతుంది. పోయిన దాన్ని మళ్ళా కావాలని అనుకుంటే ఇట్లాంటి స్నాప్లు వస్తాయి. మనల్ని కావాలి అనుకున్న వాళ్ళ కోసం తగ్గితే పర్లేదు, కానీ వద్దు అనుకున్న వాళ్ళ కోసం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటే అది తప్పు.